ఎమ్మెల్యేల కన్నా ఐఏఎస్లకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. అది సమానంగా ఉండాలంటున్నా. ఐఏఎస్ల కన్నా ఎక్కువ నేను అంటలా, వాళ్ళని తక్కువ చేయమని అంటలా, బ్యాలెన్స్ ఉండాలంటున్నా. జగన్మోహన్ రెడ్డి సార్ నాకు సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఎక్కడైతే భద్రత ఇచ్చారో అంత భద్రత ఇవ్వాలని హైకోర్టుకు పోయాడు. 900 మంది ఆయన భద్రత కల్పిస్తానంట. ఎందుకు 900 మంది అంటే యావరేజ్ ఒక మనిషి మీద 75,000 ఖర్చు పెడుతున్నారు అనుకుంటే, అంటే నెలకి ఒక 7.5 కోట్లన్నా ఖర్చు పెడుతున్నారు ఆయన వ్యక్తిగత సెక్యూరిటీ మీద. అంటే సంవత్సరానికి ఇదొక 75, అదొక 15, 90 కోట్లు. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే శుద్ధ బొక్కది. మామూలుగా ఎమ్మెల్యేలకి 1+1, ఇంకా ఎక్కువ థ్రెట్ ఉందనుకుంటే 4+4. నా ఉద్దేశంలో 4+4 ఆర్ ఈవెన్ 6+6 అనుకున్నా కూడా ఓ 12 మంది సరిపోతారని అనుకుంటున్నాను నేను. నేనైతే భావించట్లా. అంటే గతంలో ముప్పు ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే చూసి రమ్మంటే కాల్చి వచ్చే జనం ఉన్నారు. నన్ను ఎత్తుకుపోయినట్టు, ఆయన ఎత్తురా ఈయన ఎత్తురా అంటే. మరి ఇప్పుడు ఆయన నుంచి ప్రజలకు ముప్పు లేదు ప్రస్తుతం. ప్రజల దగ్గర నుంచి ఆయనకి అసలు ముప్పు లేదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆయన ప్రజలతోటి కలిసి వెళ్ళిపోయే సమయం. నిజంగా వెళ్ళే సమయం అంటున్నా. ఇప్పుడు 900 మందిని వేసుకుని ఎక్కడికి వెళ్తాడు ఆయన? 900 మందిని వేసుకుని ఎక్కడికి వెళ్తాడు ఆయన? ఎందుకు 900? విదేశాల్లో వాళ్ళ పిల్లలు వాళ్ళ దారిని వాళ్ళు చదువుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళకి సెక్యూరిటీ అట. ఎందుకు? ఎవరు ముట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మాయిని? ఎవరు ముట్టుకోరు. సో బట్ బేసిక్ సెక్యూరిటీ అనేది డెఫినెట్గా అవసరం. కాబట్టి ఒక్కోసారి అభిమానుల నుంచి రక్షణకు కూడా సెక్యూరిటీ కావాలి. ఆ పరిస్థితి ఉండదు. ఏదో సైకలాజికల్గా భయాలు ఉంటాయి. సో దానికి తగ్గట్టు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వై కేటగిరీ, ఇప్పుడు నాకు వై కేటగిరీ ఉందండి. వై కేటగిరీకి మ్యాక్సిమం 11 మంది ఉంటారు. వై కేటగిరీ నాకు కొనసాగుతాను ఏంటి? ఆ సెక్యూరిటీ లాగా నా సెక్యూరిటీకి బొక్కడదామని అంటే. మీరు ఎంపీగా 5 ఏళ్ళు పనిచేశారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది అసెంబ్లీలో మాట్లాడడం, స్పీచ్లలో కానీ? అంటే మరి టు బి వెరీ హానెస్ట్, మరి చెప్తే ఏమంటారో చెప్పకుండా ఏమంటారో కానీ మరి అడిగావు కాబట్టి చెప్పాలి. ఇది ప్రెస్ మీట్ కాబట్టి. పార్లమెంట్